అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ముసురు పట్టిన రాత్రి. రచించిన వారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. రాత్రి 10:30 అయింది. వర్షం అప్పుడే వెలిసింది. ఈదురుగాలి బయట చల్లగా బలంగా వీస్తుంది. గాలికి ఊగుతూ ఉన్న చెట్లాకుల శబ్దం తప్పితే వాతావరణం ప్రశాంతంగా ఉంది. బయట చలి, ఎముకలు కొరికే చలి. రూమ్లో కూర్చొని ట్రాన్స్పరెంట్ అద్దంలో నుంచి బయటికి చూస్తున్నాను. సగం తెరిచిన వెనీషియన్ బ్లైండ్స్లో నుంచి తడిసిన సిమెంట్ రోడ్డు మెరుస్తూ కనపడుతుంది. పచ్చటి లాన్ మీద ముత్యాల్లాంటి నీటి బిందువులు అందంగా మెరుస్తున్నాయి. గదంతా లేత నీలిరంగు మందంగా వ్యాపించుంది. టేబుల్ మీద క్యాక్టస్ ప్లాంట్ అందంగా మెరుస్తుంది. స్టీరియోగ్రామ్ ఆన్ చేసి దోసిళ్లల్లో గెడ్డముంచుకొని బయటకు చూస్తూ కూర్చున్నాను. మనస్సంతా అదోలా ఉంది. ఇలాంటి రాత్రి, వర్షం, ఈ ప్రశాంతత. నీటిని చూస్తే నాకు భయం. ఇలాంటి రాత్రే నా జీవితంలో అనుకోని మార్పు తెచ్చింది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. ఇలాగే ముసురు పట్టిన రాత్రి. 5 సంవత్సరాల క్రితం ఆ రాత్రి ఇలాగే ఈ కుర్చీలోనే కూర్చొని బయటికి చూస్తున్నాను. బయట మెరిసినప్పుడల్లా గదంతా వెలుగు ఒక్క క్షణంలో నిండిపోతూ ఉంది. నా వెనక వచ్చి నిలబడింది మాలతి. తెల్లటి నైలాన్ చీరలో మెరిసిపోతూ ఉంది ఆ రోజు. ఒక్క క్షణం మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. కాంపౌండ్ వాల్ని ఆనుకొనున్న గులాబీ చెట్టు మీద తన దృష్టి నిలవడం గమనించాను. దానికున్న ఒకే పువ్వు గాలికి ఏ క్షణమైనా రాలిపోయేలా ఉంది. మాలతికి ఇలా చిన్న చిన్న అడ్వెంచర్స్ అంటే ఇష్టం. తలుపు తెరుచుకొని గార్డెన్లోకి వెళ్ళింది. ఇంత ఈదురుగాలిలో ఈ హిల్ స్టేషన్లో బయట ఎంత చలిగా ఉంటుందో ఊహించగలను. కాంపౌండ్ వాలికి బయటవైపు తాటి చెట్టు గాలికి బలంగా ఊగుతూ ఉంది. ఇటూ అటూ. చెవుల చుట్టూ పైట నిండుగా కప్పుకొని పువ్వు కొయ్యడానికి వంగుతూ ఉంది మాలతి. నా మనస్సు ఎందుకో కీడు శంకించింది. అప్రయత్నంగా కుర్చీలోంచి లేచాను. ఉన్నట్టుండి ఒక్క గాలి కెరటం బలంగా ఉప్పెనలా వీచింది. అంతే, కెవ్వుమనే ఆర్తనాదం గాల్లో నుంచి వచ్చింది. బయటికి పరిగెత్తాను. కానీ అంత ఎత్తు మీద నుంచి పడిన తాటిపండు తన కసి తీర్చుకొని నీళ్లల్లో ఏటో పడిపోయింది. ఎర్రటి రక్తం, నీళ్లల్లో కలిసి పలచబడిన రక్తం. తల విదిలించాను. ఆ స్మృతే భయంకరంగా ఉంటుంది. లేచి ఫ్రిడ్జ్ డోర్లో నుంచి కొంచెం స్కాచ్ తీసి గ్లాసులో పోసుకున్నాను. మాలతి చచ్చిపోలేదు. కుడి చెయ్యి నరం మడతపడింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మాలతి కళ్ళ స్థానంలో గాజు కళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. కానీ మాలతి బ్రతికింది. జీవచ్చవంలా బ్రతికింది. ఒక అంతస్తు మీద ఇంకొకటి కట్టుకుంటూ వచ్చిన నా కలల భవంతి పునాదులతో సహా కూలిపోయింది. నేను మిగిలాను. నాకు తోడుగా మాలతి ఒంటి చేత్తో తడుముకుంటూ. నన్ను చేరే మాలతిని చూస్తే భయం వేయటం మొదలెట్టింది. భయం తగ్గటానికి ఈ తాకటం నేర్చుకున్నాను. క్లబ్, ప్లేయింగ్ కార్డ్స్, కాక్టైల్ పార్టీలు. అప్పుడు పరిచయమైంది హెలెన్తో. హెలెన్ నన్ను తన బాయ్ ఫ్రెండ్స్తో చేర్చుకున్నప్పుడు సంతోషించాను. కొంతకాలానికి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అదో గర్వకారణంలా భావించాను. నా ప్రేమలోని కపటత్వం మాలతి చేరువగా ఉన్నప్పుడు చేతుల్లో కంపనాన్ని కలిగించేది. తను చేసే ప్రతి పని నాలో విసుక్కి కారణమయ్యేది. కానీ ఆ విసుగుకి కారణం మాలతి కాదు, ఏదో తెలియని కసి. మాలతి ముగ్ధత్వం, మాలతి చేతుల్లో అమాయకత్వం గుర్తించటం మానేశాను. మాలతికి నాకు మధ్య దూరం ఎక్కువ అవసాగింది. ఆహా, కాదు, నేనే దూరంగా వెళ్ళిపోసాగాను. ఈ బీజానికి హెలెన్తో స్నేహం నీళ్లు పోసింది. ఇప్పుడది మహావృక్షం. తెలివైన అమ్మాయి మాలతి. విషయం తొందరలోనే గ్రహించింది. కూతుర్ని పోషించలేనంత బీదవాడు కాదు మామయ్య. నేను సంతోషించాను. చట్టబద్ధంగా ఏర్పాటు. బయట చలిగాలి బలంగా వీస్తుంది. కొద్దిగా తుంపర పడుతూ ఉంది. ఫోటోలో హెలెన్ నవ్వుతుంది. హెలెన్కి ఎరుపంటే ఇష్టం. మాలతికి తెల్లటి తెలుపంటే ప్రాణం. అప్పట్లో నాకు తెల్లటి బేబీ ఆస్టిన్ ఉండేది. ఇప్పుడు పోర్టికేలో పింక్ కలర్డ్ కాంటెస్సా మెరుస్తోంది. క్యారిడార్లో తలుపు కొట్టుకుంటూ ఉందింకా. నిద్ర రావటం లేదు. వచ్చే సూచనలు కూడా లేవు. తలుపు వేయడానికి లేచాను. నేల మీద అస్తవ్యస్తంగా పడున్నాయి ప్లేబాయ్, టిట్బిట్స్.
ఎందుకో బయటికి వెళ్ళాలనే బుద్ధి పుట్టింది. అప్రయత్నంగా నడిచాను. ఒక్కసారి వెచ్చని గదిలోంచి బయటకొచ్చేసరికి ఒళ్ళంతా చలికి వణికింది. సరిగ్గా ఇలాంటి రాత్రే, ఇలాంటి ముసురే. పోర్టుకో స్తంభాన్ని పట్టుకొని నిలబడ్డాను. అదే గులాబీ చెట్టు కొత్త రెమ్మలు వేసి ఏపుగా పెరిగింది. నరాలు జివ్వుమనే చలిగాలి కెరటాల్లా వీస్తుంది. నేలంతా తడిగా ఉంది. వర్షం నీరు కాలువలు కట్టి ప్రవహిస్తుంది. ఒక్కసారి మెరిసింది. 2 సెకండ్ల పాటు ప్రపంచమంతా వెలుగుతో నిండిందా అన్నట్టు మెరిసింది. ఆ వెలుగులో చూశాను దాదాపు 10 ఏళ్ల పాప. చీకట్లో ఒంటరిగా రోడ్డు మీద నిలబడుంది. వర్షం వల్ల బట్టలు ఒంటి కత్తుక్కుపోయున్నాయి. ముద్దగా తడిసిపోయింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కాంపౌండ్ వాల్ గేటు తీసుకుని బయటకొచ్చాను. ఆ పాప దగ్గరకు చేరుకున్నాను. తడిసిన జుట్టు పాయలుగా మొహం మీదకి పడుతుంది. నీటి చుక్కలు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి కిందకి. నా వైపు బెదురుగా చూసింది. ఎవరు నువ్వు? అడిగాను. సమాధానం ఆశించలేదు నేను. ఇంకొంచెం సేపు ఆ గాల్లో ఉంటే నాకే న్యూమోనియా వచ్చేస్తుందేమో అన్న భయం వేసింది. వంగి తన చేయి పట్టుకొని నా బంగళా వైపు దారి తీశాను. నిజానికి ఏ సాయంత్రం పూటనో నా కాంటెస్సా క్లబ్ వైపు దారి తీస్తున్నప్పుడు ఇదే పాప కాంపౌండ్ వాల్ గేటు దగ్గర నిలబడి ఏదైనా యాచించి ఉంటే అసహ్యించుకుని ఉండేవాన్నేమో. కానీ ఈ నిశ్శబ్ద నిషీధిలో ఒంటరిగా నిస్సహాయంగా నిలబడ్డ ఈ పాపని చూస్తే నాలో ఏదో మానసికోద్వేగం కలిగింది. బయట ప్రకృతి చేస్తున్న తాండవానికి భయపడిన ఆ పాప కూడా ఏమీ మాట్లాడకుండా నాతోనే నడిచింది. హీటర్ ఉండటం వల్ల గదంతా వెచ్చగా ఉంది. రూమ్ అంతా లైట్ సెంటెడ్ ఆర్డర్ మత్తుగా వ్యాపించింది. బయటనుంచి రావడం వల్ల దాన్ని గమనించగలిగాను. ఆ పాపని ఈ ఊళ్ళోనే ఎక్కడో చూశాను. ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావటం లేదు. తను గుండెల నిండా మత్తుగా బరువుగా ఊపిరి తీయటం గమనించాను. తప్పిపోయావా? అడిగాను తువ్వాలు చేతిలోకి తీసుకుంటూ. తను మాట్లాడలేదు. అమ్మా నాన్న? మళ్ళీ అడిగాను. లేరన్నట్టు తలూపింది. జాలేసింది నాకు. జీవితంలో ఒంటరితనం ఎంత బాధాకరమో నాకు తెలుసు. తన చుట్టూ తాము గూడల్లుకుని జీవించేవారికి మరీ ఏదైనా తోడు దొరుకుతుందేమోనని తమ సర్వస్వం అర్పించుకుందామని చూస్తూ ఉంటారు. ఆ పాపని చూస్తుంటే నాలో ఏదో స్నేహపూర్వకమైన భావం కలుగుతుంది. లేమి సృష్టించిన మేలిముసుగును తొలగిస్తే అప్పుడే తడారుతున్న జుట్టు, గుండ్రటి మొహం, అమాయకంగా ఏదో పోగొట్టుకున్నట్టు చూసే కళ్ళు. నాలాగే ఒంటరి. ఫ్లాస్క్లోంచి టీ పోసి ఒక గ్లాస్ పాపకిచ్చాను. జాగ్రత్తగా 2 చేతులతోనూ పట్టుకుని తాగటం ప్రారంభించింది. నా దగ్గర బెదురు తగ్గినట్టుంది. రూమ్ నలువైపులా పరికించి చూడసాగింది. నెమ్మదిగా కబుర్లలోకి దింపాను. నీ పేరేంటి పాపా? అడిగాను. బిందు. మీ ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు? విషయం తెలుసుకోవటానికి ఇంకా ఎలా అడగాలో తెలియలేదు. నేను రాక అంతే అంది. రాక అంటే? సందిగ్ధంలో ఆగాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ పాపెవరో. గాంధీ బొమ్మ పక్కన రాక. ఈ పాప పాడుతూ ఉంటే చుట్టూ చేరిన వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటూ నాకు 4-5 సార్లు కనిపించాడు. రాక అంటే తెలియని వాళ్ళు ఈ ఊళ్ళో లేరు. 6 అడుగుల ఎత్తు, చారల బనీను. అమాయకుల దగ్గర నుంచి డబ్బు ఎలా పొందవచ్చో వాడికి బాగా తెలుసు. కానీ సంవత్సరం క్రితం వాడికి అకస్మాత్తుగా జబ్బు చేసింది. వాడు యవ్వనంలో ఆడిన ఆటల ఫలితాలు, తాగుడు, సరైన సమయం చూసుకొని ఒక్కసారి ఎదురు తిరిగేసరికి అంత మనిషి ఒక్కసారి పీనుగైపోయాడు. అప్పన్నుంచి వాడు జీవనోపాధి కోసం ఈ పాపని ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. కానీ ఈ పాప ఎక్కడిది వాడికి? వాడు ఒంటరి అని తెలుసు నాకు. అదే ప్రశ్న అడిగాను. నా ఊహ నిజమైంది. తను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే ఒక రైలు ప్రమాదంలో తను దొరికింది రాకాకు. మొదట్లో ఈ పాపని పెంచటం అసలు సమస్యే కాలేదు. 6 నెలల నుంచి. అంటే రాక ఆరోగ్యం బాగా పాడైన కొద్దీ ఈ పాపే ఒక విధంగా అతన్ని పోషిస్తుంది అని చెప్పొచ్చు. బిందు మొహంలోకి చూస్తుంటే ధనవంతుల పాపలా కనపడింది. ఇంత చిన్న వయసులోనే జీవనోపాధికి కష్టపడే తన్ని చూస్తే జాలేసింది. అప్రయత్నంగానే అడిగాను. నాతో ఉండిపోకూడదు బిందు అని.
ఈ ఆలోచన వచ్చినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. బిందు ఆశ్చర్యంగా చూసింది నా వైపు. ఒక్క క్షణం మాట్లాడలేదు. ఆ మాత్రం విరామాన్ని కూడా భరించలేకపోయాను. తరువాత నెమ్మదిగా అంది, మరి రాకా? ఆ ప్రశ్న అసలు ఊహించలేదు. నన్ను అవహేళన చేస్తున్నట్టు అనిపించింది ఆ ప్రశ్న. ఆ పాపే నిజానికి రాకాని పోషిస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ వాళ్ళిద్దరి మధ్య పెరిగిన అనుబంధం వయసు 1 సంవత్సరం. రాకాని పోషించవలసిన అవసరం తనకేముంది? ఇప్పటి వరకు తను పోషించింది చాలు. ఇంత అందమైన గులాబీ పువ్వు సరైన పోషణ లేక తొందరగా వాడిపోవటం నాకిష్టం లేదు. నాలో పట్టుదల హెచ్చింది. అనునయిస్తున్నట్టు అన్నాను, చూడు బిందు, రాకా ఇంకెంతకాలమో బ్రతకడు. ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎంత హీనంగా దిగజారిపోయిందో. వాడితో కలిసుంటే నీకు వచ్చే నష్టాలేమిటో తెలుసుకునేంతటి వయసు లేదు నీకు. హాయిగా నాతో ఉండిపో. కొన్ని రోజుల్లోనే నీకో పిన్ని కూడా వస్తుంది. హాయిగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఇక రాకా సంగతంటావా? ఒకప్పుడు వాడు చేసిన ఘోరాలన్నిటికీ వాడు ఫలితం అనుభవించక తప్పదు. అనుభవిస్తాడు. అంతకంటే సులభమైన భాషలో చెప్పటం నా వల్ల కాలేదు. ఒక్క క్షణం బిందు మాట్లాడలేదు. ఫ్రిడ్జ్ డోర్లోంచి ఒక యాపిల్ తీసిచ్చాను. చూశావా, ఈ గది ఎంత వెచ్చగా ఉందో? ఆ మూల చూడు, అది హీటర్. దానివల్లే ఈ గదంతా వెచ్చగా ఉంది. ఇదిగో, ఇది బ్యూటెన్ లైటర్. ఈ చేప చూశావా ఎలా మెరుస్తుందో? ఒక్కో ఆకర్షణ బిందుని అయస్కాంతంలా లాగుతాయి నా వైపుకి. తను జీవిస్తుంది ఎంత హేయమైన శూన్యమైన బ్రతుకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఆసక్తిగా చుట్టూ ఉన్న వస్తువుల్ని చూస్తుంది. స్టీరియోగ్రామ్లోంచి ఇట్ హ్యాస్ బీన్ ఏ హార్డ్ డేస్ నైట్ అండ్ ఐ హ్యావ్ బీన్ బీటిల్స్ గొంతు గిటార్ ధ్వనుల మధ్య వినిపిస్తుంది. ఎక్వేరియంలో ఆక్సిజన్ బబుల్స్ ఒకదానికొకటి తరుముకుంటూ పైకి వెళ్తున్నాయి. టేబుల్ మీద క్యాక్టస్ ప్లాంట్ అందంగా మెరుస్తుంది. రేడియం వాచ్ 12 చూపుతోంది. ఇది నీ పక్క అన్నాను. బిందు బరువుకి స్ప్రింగ్ కాట్ కిందకి దిగింది. బెడ్ లైట్ ఆన్ చేసి నేను పక్క మీద వాలాను. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. 6 అయింది. కొద్దిగా వెలుతురు లోపలికి పడుతుంది. అప్రయత్నంగా పక్కకి తిరిగి చూశాను. బిందు లేదు పక్క మీద. ఒక్క గెంతులో దిగాను కిందికి. గేటు దగ్గర మాలీతో వాదిస్తుంది బిందు. నా దగ్గరికి తీసుకురావటం కోసం తన చేయి పట్టుకుని లాగుతున్నాడు మాలీ. మాలీని వెళ్ళిపోమ్మని బిందు చెయ్యి పట్టుకున్నాను. ఒక్క నిమిషం పాటు తన కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉండిపోయాను. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి తల వెంటనే దించేసుకుంది. నేను ఓడిపోయాను. వెళ్ళిపోతావా అడిగాను. తల ఊపింది. ఏ, ఇక్కడ నచ్చలేదా? నాలో కోపం రాజుకుంటుంది. తను ఓడిపోతున్నా అని తెలిసినప్పుడు మనిషికి ముందు కలిగేది కోపం, తరువాత నిస్పృహ. చెప్పు. నా కంఠం నాకే వికృతంగా వినిపించింది. మరి ఏదో అస్పష్టంగా అంది బిందు. ఏ, ఆ రాకాని వదిలి ఉండలేవా? రాకా నీకేమవుతాడని? ఇంత పెద్ద ఇల్లు, ఈ తోట, వీటిని వదిలేసి ఆ వెధవ నిన్నొత్తుకొచ్చి పెంచుతున్న రాకా దగ్గర ఏముందని? ఆ కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు. బిందు మాట్లాడలేదు. ఒక్క క్షణం నిశ్శబ్దం. తన చెయ్యి వదిలేశాను. వెళ్ళు అన్నాను. నా వైపు తలెత్తి చూసింది. కదల్లేదు. గెటౌట్. ఇంకో క్షణం నెమ్మదిగా గడిచింది. 2 పిడికిళ్ళు గట్టిగా బిగించి అరిచాను. ఐ సే గెటౌట్. బిందు వెళ్ళిపోయింది. నీడలా కదిలి అస్పష్టంగా కనిపించటం మానేసింది. గదిలోకొచ్చాను. చాలా ఒంటరిగా ఉంది. ఈ అనుభవం ఒక స్మృతిలా మిగిలిపోతుందంతే. అదోలా ఉంది. యాతన. అందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. నా అంతరంగంతోనే నాకు సత్సంబంధాలు కుదరటం లేదు. నా మనస్సు ఎప్పుడూ నా మీద పగ తీర్చుకుంటుంది. ఈ ఆలోచనలు తెగటం లేదు. అప్రయత్నంగా హెలెన్ నెంబర్ డయల్ చేశాను. హలో అన్నాను. ఎస్, హలో. అవతల వైపు నుంచి మగ గొంతు వినిపించింది. ఉలిక్కి పడ్డాను. ఆ రోజు వెన్నెల్లో నాకు హెలెన్ చేసిన వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. ఇంత పొద్దున్నే హెలెన్ ఇంట్లో. ఎందుకో మనస్సు సరిపెట్టుకోబుద్దేయలేదు. బాస్టర్డ్, వాట్ డు యు వాంట్? రాత్రి పుచ్చుకున్న మందుమత్తు ఇంకా వదల్లేదు గొంతులో. నా పిడికిలి మూసుకుంది.
అంతలోనే హెలెన్ అతని చేతుల్లోంచి రిసీవర్ తీసుకున్న ధ్వని వినిపించింది. అంతలో ఆమె గొంతు, హలో. నేను మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాను. నాకు కోపం రాలేదు, భయం వేసింది. ఊహించిందంతా ఒక్కసారి ఎదురు తిరిగితే కలిగేది భయం. మాలతి ఒంటి చేత్తో తడుముకుంటూ నన్ను చేరేటప్పుడు కూడా ఇలానే భయం వేసింది. కసిగా ఉంది హెలెన్ మీద, బిందు మీద. బిందు మమత అనురాగం ఎలాంటివో, ఎంత బలంగా ఉంటాయో. తనకు సర్వస్వం అర్పించిన పువ్వుని వదిలి ఇంకో అందమైన పుష్పాన్ని చేరే తుమ్మెదకి, మనిషికి భేదం ఏంటో ఊహించుకోవడానికి దారి చూపింది. బిందు కోసం రాత్రంతా ఎదురుచూసుంటాడు, రాక. తన అవసరం నిజంగా ఎవరికుందో వాళ్ళ కోసం వెళ్ళిపోయింది. మరి నా కోసం మాలతి? ఈ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కిపడ్డాను. హెలెన్ ఫోటోలో నవ్వుతుంది. ఆ కళ్ళ వెనక ఎన్ని రహస్యాలు! మాలతి కళ్ళ వెనక ఎంత ముగ్ధత్వం! తన అనురాగంతో నా కోసం స్వర్గాన్ని సృష్టించి, తన సర్వస్వాన్ని నాకర్పించి, నా కౌగిల్లో పువ్వులా ఒదిగిపోతూ నా కళ్ళతోనే ప్రపంచాన్ని చూద్దామనుకున్న మాలతి. కానీ నేను చేసిందేంటి? నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా. ఛా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. బిందు వెళ్ళిపోయింది. మరి నేను? ట్యాంకులో పెట్రోల్ ఉందో లేదో చూడటానికి లేచాను. జీవితం ఇండెక్స్ లేని బైండ్ బుక్. జాగ్రత్తగా చూస్తే కావలసిన పదాలు వేర్వేరు పుటలో దొరక్కపోవు. చేయవలసిందల్లా వాటిని సమన్వయించుకోవడమే. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.